ఏదైనా అవుతుంది. మరి ముఖ్యమంత్రికి 10 ఏళ్ళు అధికారంలో ఉంటారంటే 10 ఏళ్ళు ఉంటారంటే ముఖ్యమంత్రి అధికారంలో ఎవరు రేవంత్ రెడ్డి. చూద్దాం సార్. ఇంకా సంవత్సరంన్నర పోని, ఇంకా సంవత్సరం పోని తెలుస్తుంది. 10 సంవత్సరాలు ఉంటాడో 100 సంవత్సరాలు ఉంటాడో లేకపోతే పోతాడో చూద్దాం. కానీ మొన్న అందులో జనం ఉండగా కూడా కూల్చేసారు. అట్లనే కూర్చేసారు. ఘోరం కదా. నోటీస్ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. ఏమన్నా ఒక నోటీస్ అయినా పెడితే జనాలైనా పక్కకు పోతారు కదా, సామాన్ తీసుకొని ఎక్కడైనా షిఫ్ట్ అవుతారు. ఏమన్నా సామాన్ ఏమన్నా ఇంపార్టెంట్ సామాన్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మాకు కూడా ఏమన్నా సామాన్ వర్క్ చేసే సామాన్ ఏమైనా ఉంటుంది కదా, మేము కూడా తీసుకుంటాం సామాను. కొంచెం నోటీస్ ఇచ్చి ఏమన్నా చేయాలి కదా. పొద్దుగాల వచ్చి 6 గంటలకు వచ్చి ఖాళీ చేయండి, కరెంట్ బంద్ చేసి ఎట్లా చేస్తే అందరు సతాయించుకుని చేసినాయి. మీరు కూడా అందరు చూసారు కదా. చూసాం. దారుణం. సో చూసారు. ఏం పేరు అండి మీ పేరు? నా పేరు మొహమ్మద్ అజహర్ అలీ. సో మహమ్మద్ అజహర్ గారు ఈ బిల్డర్ యొక్క మెయిన్ అంటే ఆయన దగ్గర పనిచేసే వ్యక్తి. సో పాపం కళ్ళ ముందే కూల్చుతుంటే ఆయన కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ బిల్డర్ని నమ్ముకుని చాలామంది ఉద్యోగస్తులు ఇక్కడ ఆయన మీద ఆధారపడి ఉన్నారు. సో ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఇది గవర్నమెంట్ కక్షపూరితంగా చేస్తుంది. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉంటే ఇన్ని పర్మిషన్ వస్తాయి, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు వస్తుంది, అదేవిధంగా రోడ్లు ఎందుకు వస్తాయి, పవర్ ఎందుకు వస్తుంది, పర్మిషన్లు ఎందుకు వస్తాయి, ఇంత పెద్ద అపార్ట్మెంట్ కట్టడానికి పర్మిషన్ ఎందుకు ఇస్తారు అనేది నిజంగా అందరూ కూడా ఆలోచించాల్సిన అంశమే.